నమస్తే మిత్రులారా, నేను మీ అలెగ్జాండర్. మనం చూసిన న్యూస్ డిఎస్సి రిజల్ట్కి సంబంధించింది. డిఎస్సి రిజల్ట్ 9న టీచర్ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియం కార్యక్రమంలో నిర్వహించాలని అందజేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. 65 రోజుల్లోనే డిఎస్సి పూర్తి చేశాం, విద్యారంగానికి నిధులు పెంచాం, నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం, విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా బడులు కొనసాగిస్తామని వెల్లడి. డిఎస్సి 2024 ఫలితాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి త్వరలో గ్రూప్ 1 పరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటన. మిత్రులారా, నేను చదివింది క్లియర్గానే, మరి చదివిన త్వరలోనే గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటన. ఎగ్జామే జరగలే, గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోలే. గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయిందా? గ్రూప్ 1లో కేసులు పడి హైకోర్టులో సుమారు 20కి పైగా పడి ఉన్నాయి కేసులు. మొత్తం 35 అంశాల మీద. మరి ఆ అంశాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కోర్టులో కేసులుంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరీక్షనే నిర్వహించకుండా ఫలితాలు ఏ విధంగా వెల్లడిస్తారు? అంటే ఈ గ్రూప్ 1 ఆగబోతుందని ముందే చెప్తా ఉన్నారా? కోర్టు కేసుల వల్ల హైకోర్టులో ఉండే కేసులు మరి ఆ గ్రౌండ్స్ గట్టిగా ఉన్నాయి. అవి బలంగా ఉండడం వల్ల ఈ గ్రూప్ 1 అంశం మీద ఈడబ్ల్యూసి, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ రిజర్వేషను, మరి ఉమెన్ రిజర్వేషను, లోకల్ నాన్ లోకల్, ప్రత్యేకంగా రాంగ్ క్వశ్చన్స్ సంబంధించింది. ఈ విధంగా సుమారు 33 నుండి 35 అంశాల మీద 20కి పైగా కేసులు పడి ఉన్నాయి. ఒకవేళ గ్రూప్ 1 ఆగిపోతే నోటిఫికేషన్ రద్దయితే ఏంది పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల అండతో, నిరుద్యోగుల ఎమోషన్ని కూడా పట్టుకొని 2024లో అధికారం వచ్చిందని మీరే చెప్పిర్రు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగాలంటే యూత్ డిక్లరేషన్ పేరుతోటి, జోడో యాత్ర పేరుతోటి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా మీ పార్టీ కార్యకర్తలు, నాయకులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, భట్టి గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరందరూ నిరుద్యోగ చైతన్య యాత్ర పేరుతోటి మేధావులను కూడగట్టుకొని నేడు తెలంగాణ నిరుద్యోగుల యొక్క ఉసురు పోసుకుంటా ఉన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా లైబ్రరీలకు వచ్చి ప్రచారం చేసిన ఘనత మీకే వస్తుంది. చిక్కడపల్లి లైబ్రరీ, మరి అశోక్నగర్ లైబ్రరీ, మరి ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ, అంతేకాకుండా దిల్సుఖ్నగర్ కేంద్రంగా మీరు గ్రూప్ 1లో ఉండే ఏవైతే పోస్టులు ఉన్నాయో అవి అమ్ముడు పోయినాయి. మరి 563కి మీరు 1:50 తీసిన దాంట్లో మొదటిసారి, రెండోసారి లీకేజీల వల్ల, పరీక్షలు పేపర్ లీకేజీల వల్ల, బయోమెట్రిక్ వల్ల లాస్ అయిన వాళ్ళు మరి ఎక్కువ మందిని తీయండి, 1:50 కాదు, అవసరమైతే 1:100 తీయండి అని కూడా వాళ్ళు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, బషీర్బాగు ప్రెస్ క్లబ్, చిక్కడపల్లి, అశోక్నగర్, దిల్సుఖ్నగర్, ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసినా కానీ మీరు ఇంట్లో ఆల్రెడీ ఒక యూట్యూబర్, ఒక ట్యూటరు 1:100 ఇవ్వకపోతే 1:50 ప్రకారం ఇస్తేనే ఎక్కువ కేసులు పోతాయని కూడా ఆయన చెప్పిండు ముందే. మీరు మేధావుల మాట వినరు. అవసరాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం వచ్చిన నాయకుల యొక్క మాటలిని మీరు మోసపోతా ఉన్నారు. టీజీపీఎస్సీ
కాంగ్రెస్ ప్రభుత్వము ముమ్మాటికి చేస్తుంది కుట్రనే నిరుద్యోగుల పట్ల, మోసపూరితంగా రాజకీయం చేస్తూ ఉంది. మరి ఎస్సీ వర్గీకరణ అంశం అక్టోబర్ 1 నాడు వస్తే మీరు దీనికోసం అని ఇన్ని రోజులు ఆపి గ్రూప్ 1లో వెనకడుగు పడుతుందేమో, నోటిఫికేషన్ రద్దు అవుతుందేమో, రీలిస్ట్ అవుతుందేమో, హైకోర్టు మొట్టికాయలు కొడుతుంది, హైకోర్టులో తప్పించుకున్న సుప్రీంకోర్టులో తప్పించుకోలేం కనుక ఈ ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి మీరు 9 టీచర్ నియామకాల పత్రాలు చేయబోతా ఉన్నారు అనేది గ్రూప్ 1 మేధావులు చెప్తా ఉన్నారు. ఫలితాలను విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు పొంగిరెడ్డి, దామోదర, తుమ్మల, ప్రభుత్వ సలహాదారు కేకే, సిఎస్ శాంతకుమారి. ఈ కేకే గారు చాలా డేంజర్. కె కేశవరావు ఏడైతే ఉన్నాడో అక్కడ ఆల్మోస్ట్ సమాజంలో అశాంతి, అభద్రత భావం, ఎట్లా కుట్రలు చేయాలి, ఏ విధంగా కూలీలు చేయాలి, ఏ విధంగా ధర్నాలు చేయాలని చెప్పేసి ఇంకో ఈ పెద్ద మనిషి చెప్తాడు. కేకే ఎంత డేంజర్ అంటే తెలంగాణ ఉద్యమంలో జరిగిన కుట్రలకి కుతంత్రాలకి ముఖ్య కారణం కేకే అని చెప్పేసి కూడా తెలంగాణలో ఉండే ఆయన సహచర మేధావర్గం చెప్తా ఉంటుంది. ఈ అంశాలన్నీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి మేము వింటూ ఉంటాం రోజు రోజుకి. వీళ్ళు చెప్తున్నది నిజంగా ఎంత బాధకరం అంటే ఒక్కసారి చూడండి. తాము అధికారంలోకి వచ్చిన 30 రోజులలోనే ప్రభుత్వ శాఖల్లో 30,000 ఉద్యోగాలు. నువ్వు వచ్చిందే 30 రోజులలో ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు, ఎప్పుడు పెట్టావు ఎగ్జామ్? ఇది పచ్చి అబద్ధం కదా. క్లియర్గా చూడండి. తాము అధికారంలోకి వచ్చిన 30 రోజులలోనే వివిధ ప్రభుత్వ శాఖలలో 30,000 ఉద్యోగాలు. ఏ విధంగా అవుతుందండి? ఒక నోటిఫికేషన్ టైం ఎంత ఇస్తావు? యాజ్ పర్ జీవో అయినా, కోర్టుల ప్రకారమైన, మరి అధికారిక నియమావళి ప్రకారమైన 45 రోజులు టైం ఇవ్వాలి. అంటే నువ్వు ఏమైనా గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని నేనే ఇచ్చినట్టు డబ్బా కొట్టుకుంటా ఉన్నావు. కేవలం 10 నెలల్లో 60,000 ఉద్యోగాలు. నువ్వు అన్నది 2 లక్షల ఉద్యోగాలు. మేము మర్చిపోతామా? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం గడువు లోపిస్తాను. వితిన్ 1 ఇయర్ నోట్ దిస్ పాయింట్, వితిన్ 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఈ 30,000 ఉద్యోగాలలో ఇప్పుడు చేస్తున్నా అనే దాంట్లో 11,000 టీచర్ ఉద్యోగాలలో గత ప్రభుత్వమే 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. నువ్వు కొత్తగా చేసింది 6,000 ఉద్యోగాలు. ఈ 6,000 ఉద్యోగాలలో కూడా మరి ఎన్ని అవకతవకలు, 18,000 పైచీలకు దీనిలో కీ అబ్జెక్షన్స్ వచ్చినాయి. అయినా మీరు పట్టించుకోవాలి, అట్నే రిజల్ట్ పెట్టారు. టెట్ రాసిన తర్వాత మాకు టైం లేదంటే రోడ్ల మీదకి వచ్చి భారీ ఎత్తున ధర్నాలు చేసి లాఠీ దెబ్బలు తిని వాళ్ళని వెంటాడి కొట్టి వాళ్ళని జైల్లో పెట్టిరు డిఎస్సి అభ్యర్థులని. అయినా కానీ వినకుండా అట్నే ముందుకు పోయారు. ఉపాధ్యాయులు ఓ భావోద్వేగం అట. అది ఉద్యోగం కాదు, అది ఒక భావోద్వేగం అంటే చెప్తా ఉన్నాం. ఇంత భావోద్వేగము, ఇంత నిరుద్యోగుల గురించి ఆలోచించే వాళ్ళు కోర్టులలో కేసులు ఉన్నప్పటికీ ఎందుకు మొండిగా పోతురు అని చెప్పేసి గ్రూప్ 1 నిరుద్యోగులు అంటారు. ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్. నువ్వు చెప్పింది అసలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాదు, ఇంటర్నేషనల్ స్కూల్ అన్నావు. ఇంటర్నేషనల్ స్కూలు అని చెప్పారు మీరు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఒకే చోట ఉచిత విద్య అందించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ను 20 నుంచి 25 ఎకరాల్లో 125 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని వెల్లడించారు. మరి కేజీ టు పీజీ ఇది చేసే దమ్ము ధైర్యం లేదా మీకు? గతంలో కేసీఆర్ చేస్తా అన్నాడు, చేయలేదు. మరి చేయొచ్చుగా మీరు. అంత సత్వ, అంత దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. తెలంగాణ మేధావులు చెప్తా ఉన్నారు.
మరి ఎందుకని ఇంకా వెనకేసుకొస్తాను? టీచర్ ఉద్యోగాలు ముమ్మాటికి 25,000 టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలి, అది మర్చిపోకూడదు. మీరు యూత్ డిక్లరేషన్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ, దీన్ని కేవలం 11,000 వేసిర్రు. ఇంకా ఎట్టలేదన్నా 14,000 ఉద్యోగాలు వేయాలి. ఈ 14,000 ఉద్యోగాలు వేయకపోగా ఇచ్చిన 11,000కే మరి దాంట్లో అంతా తప్పు తడకలు పెట్టి అయినా కానీ ఇస్తా ఉన్నావు. దీంట్లో మరి ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఇస్తా ఉన్నావు. మరి దీన్ని ఏమనాలి అంటే ఇలా కూడా ఎస్సీ ఉపకులాలకు కూడా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి బహిరంగంగా ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ డైరెక్టర్గా మీకు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిన్న అసెంబ్లీలో ఇచ్చిన హామీ, మరి హామీని దాటవేసింది, మాదిగ ఉపకులాలకు అన్యాయం చేసిందని చెప్పేసి ఆయన రీసెంట్గా చెప్పిండు. మాదిగలతో పెట్టుకుంటే మీ అంతేందో చూస్తామని చెప్పేసి కూడా గతంలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ గారు, మరి వీళ్ళు ఇరువురు కూడా మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలని కుతంత్రాలని, మరి ప్రత్యేకంగా తెలంగాణ నిరుద్యోగులు కూడా మరి మీరు చేస్తున్న డొల్లాతనం, మీరు చేస్తున్న తప్పుడు వాగ్దానాలు మీ ప్రభుత్వాన్ని కుప్పగూల్చే స్థాయికి వస్తాయి. మరి ఒక్కసారి నిరుద్యోగుల గురించి కూడా ఆలోచించాలి. ఆలోచించకుండా మొండిగా పోతే కోట్లల్లో చుక్కెదురవుతుంది. స్థానిక సంస్థలలో మీ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడానికి కూడా మరి మిగతా పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ అయినా లేదంటే బీఎస్పీ అయినా, మరి ప్రత్యేకంగా బీఆర్ఎస్ అయినా కమ్యూనిస్టు పార్టీలు అయినా అందరూ రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. మరి మీరు ప్రజా పరిపాలన పేరుతోటి మీరు నిరుద్యోగుల పక్షం, నిరుద్యోగుల యొక్క ఎజెండానే అని చెప్పిన మీరు నిరుద్యోగుల ఉసురు పోసుకోవద్దని చెప్పేసి మా ఎన్ఎన్ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం.